హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 6 నుంచి 7,000 రూపాయల బడ్జెట్లో పోకో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను పోకో C51. ఈ మొబైల్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలియదు కానీ 6 నుంచి 7,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తే ఒక లుక్ వేయండి. 7,000 దాటి పైకి వెళ్ళింది అనుకోండి, స్కిప్ చేసేయండి, డైరెక్ట్ ఆన్సరు. కానీ స్పెసిఫికేషన్స్ 6 నుంచి 7,000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బాక్స్ పైన మీకు పోకో C51 రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. బిగ్ డిస్ప్లే, G36 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జరు, 8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంటు. మేబీ దీంట్లో ఒక 2-3 కలర్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే బాక్స్లో మీకు ఒక రెగ్యులర్ 10 వాట్స్ ఛార్జర్ ఉంటుంది అండ్ ఒక మైక్రో USB కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంటుంది అండ్ మీకు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఫోన్ చుట్టానికి కొంచెం సాలిడ్గా ఉంటుంది, ప్లాస్టిక్ డిజైన్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టికే, కొంచెం బ్యాక్ సైడ్ టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. చేతిలోకి గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ బ్యాక్ సైడ్ మీకు రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కనిపిస్తూ ఉంటుంది, డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తూ ఉంటుంది అండ్ టాప్లో మీకు స్పీకర్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ దీని స్పీకర్ టాప్లో ఉంది. రెగ్యులర్గా అయితే మనకి కింద వైపు ఉంటుంది, దీనికి మాత్రం టాప్లో ఇచ్చారు. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్, పవర్ బటను, లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోను, మైక్రో USB పోర్ట్ ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. సో ఇవి దీంట్లో మీకు కనిపించే ఫిజికల్గా పోర్ట్స్ అండ్ బటన్స్ అనమాట. అండ్ ఈ ఫోన్లో బెజల్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటాయి, 6.5 ఇంచెస్. కానీ ఫోన్ మాత్రం చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ బరువు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, సాలిడ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫోన్ని బూట్ చేస్తాను. ఇక్కడ మీకు టెక్నికల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వాటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఈ ఫోన్లో మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో Android 13 Go ఎడిషన్ మీద ప్లెయిన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. కానీ దీంట్లో కొన్ని MIUIకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. మీకు ముఖ్యంగా దీంట్లో యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే ఇది MIUI డైలర్తో వస్తుంది అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. డైలర్ మాత్రమే వీళ్ళు MIUI డైలర్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ కూడా. మీకు కాల్ మాట్లాడుకున్నప్పుడు నోటిఫికేషన్ వెళ్లకుండా రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. చాలామంది ఇప్పుడు MIUI డైలర్ కావాలని అడుగుతున్నారు చాలా మోడల్స్కి. సో కొత్తగా వస్తున్న ఫోన్స్లో మాత్రం కొన్నిట్లో దీన్ని యాడ్ చేస్తున్నారు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా చాలా యాప్స్, బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. కావాలనుకుంటే వాటిని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో కెమెరా అప్లికేషన్ కూడా మీకు MIUIకి సంబంధించిన బేసిక్ కెమెరా అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లీన్ ఆండ్రాయిడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది MIUI కాదు, క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది Android 13 Go ఎడిషన్ మీద రన్ అవుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. ఇప్పుడేమో మనం ఏప్రిల్లో ఉన్నాం, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ దీంట్లో కూడా సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లీన్ ఆండ్రాయిడ్ కాబట్టి చాలా సింపుల్గా ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. అండ్ వాల్ పేపర్ థీమింగ్ లాంటివి అయితే దీంట్లో కొన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది మీకు 720p రిజల్యూషన్తో వచ్చిన IPS LCD డిస్ప్లే. పర్లేదు, డిస్ప్లే క్వాలిటీ మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంది. మీరు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్తే మరీ డిమ్గా ఏమి ఉండదు, పర్లేదు, బాగానే కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా పర్లేదు, యావరేజ్గా అయితే ఉంది. మంచి క్వాలిటీ డిస్ప్లే లాగే నాకైతే అనిపించింది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Helio G36 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 12nm అండ్ 2.2 GHz స్పీడ్ ఉంటుంది. పర్లేదు, 6-7,000 రూపాయల బడ్జెట్లో ఈ ప్రాసెసర్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. రెగ్యులర్గా మనం యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అది కాకుండా ఇది గో ఎడిషన్ కాబట్టి పెద్దగా లోడ్ కూడా ఏముండదు, నీట్గా ఫాస్ట్గానే మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు ఉండడానికి 2 కెమెరాలు ఉంటాయి కానీ యూస్ఫుల్ కెమెరా ఒకటే 8 మెగాపిక్సెల్, రెండోది 0.8 మెగాపిక్సెల్ VGA కెమెరా కింద ట్రీట్ చేయొచ్చు దీన్ని మనం. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాతో చేసిన ఫొటోస్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ అబోవ్ యావరేజ్గా అయితే నాకు
అనిపించింది. హ్యూమన్ ఫేసెస్ మనం పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు మాత్రం సైడ్కి ఏదైనా కొంచెం క్లమ్జీగా ఉన్నది, కొంచెం హై డెన్సిటీతో ఉన్న ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉన్నప్పుడు మాత్రం మీకు పోర్ట్రేట్ షాట్ అనేది ప్రాపర్గా ఏం రావట్లేదు, కొంచెం సైడ్స్కి మాత్రం కొంచెం డిస్టర్బింగ్గా అయితే కనిపిస్తుంది. ప్లెయిన్ షాట్స్ తీసినప్పుడు పర్లేదు, ఓకే అనిపించేలాగే ఉంది. పోర్ట్రేట్ షాట్స్ మాత్రం అంత సాటిస్ఫాక్టరీగా అయితే నాకు అనిపించలేదు. ఫ్రంట్ సైడ్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీంతో కూడా పర్లేదు, కలర్స్ అయితే నీట్గానే కనిపిస్తున్నాయి, జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంది. సో 6,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఈ కెమెరాస్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 10 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు, Android 13 Go ఎడిషన్ మీద రన్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, మీరు మెమరీ కార్డుతో పెట్టుకొని స్టోరేజ్ని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ 6,000 రూపాయలు పెడితే చూడండి, అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం ఇంకా బెటర్ ఫోన్స్ అయితే మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది పోకో C51కి సంబంధించిన నా ఒపీనియన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.